మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి సుఖ సౌఖ్యాలు ముఖ్యంగా కావాలి. మరి జాతక చక్రంలో సుఖ సౌఖ్యాలు అనేది ఎట్లా చూస్తాము, ఏ భావం నుంచి చూస్తాం, అవి ఉన్నాయా లేదా, ఎలా కలుగుతాయి, అసలు ఉండవు, అవి తెలుసుకుందాం. ఉదాహరణ జాతక చక్రం తీసుకుంటే ఫిబ్రవరి నెల 1989. ఈ జాతకం కన్యాలగ్నం. కన్యాలగ్నం అంటే కాలపురుష కుండలి చక్రానికి 6వ రాశి. 6వ రాశి అంటే అందరికీ తెలిసిందే. 6వ రాశి నుంచి జయాపజయాలు, నిరంతర శ్రమ, శత్రు రుణ రోగాలు ఇవన్నీ చూస్తాం. మరి కన్యాలగ్నానికి కారకుడు కుజుడు. అంటే కుజగ్రహం ఆధిపత్యంలో కన్యాలగ్నం ఉంటుంది. కుజగ్రహ ఆధిపత్యంలో కన్యాలగ్నం ఉంటుంది. మరి ఈ వ్యక్తి లగ్నం కన్యాలగ్నం. కన్యాలగ్నానికి అధిపతి బుధగ్రహం. ఈయన పంచమ స్థితి పొందారు. పంచమాధిపతి చతుర్థ స్థితి పొందారు. చతుర్థానికి కారకుడు చంద్రుడు. కారకుడు ప్లస్ శని భగవానుడు కలిసి ఉన్నారు. ఇదే సుఖ సౌఖ్యాలు ఎలా ఇస్తాయనేది చతుర్థ భావం నుంచి చూస్తాం. దీన్ని సుఖస్థానం అంటాం. దీనికి కారకుడు చంద్రుడు. చంద్రుడితో కలిసి శని భగవాన్ ఉన్నారు. మరి ఈ లగ్నానికి పంచమాధిపతి షష్టాధిపతి అయ్యారు. మరి పంచమానికి కారకుడు గురుడు, షష్టానికి కారకుడు కుజుడు. వీళ్ళిద్దరి ఆధిపత్యంలో ఇప్పుడు ఈ గ్రహాలు మనకి అందిస్తాయి. ఇక్కడ ఈ లగ్నానికి కుజుడు స్వక్షేత్రంలో స్థితి పొంది అష్టమాధిపతి అయ్యారు. అంటే వీరికి ఇచ్చేవన్నీ ఏదైనా సరే సడన్ చేంజెస్ జీవితంలో అన్నీ సడన్గానే ఉంటాయి. అయితే వీరికి ధైర్య సాహసాలు చాలా ఎక్కువ. ఎందుకు? అష్టమంలో స్వగ్రహంలో కూర్చొని అష్టమాధిపతి తృతీయ భావాన్ని చూస్తూ ఉన్నారు. తృతీయ భావం వృశ్చిక రాశి. స్వక్షేత్రాన్ని చూస్తూ తృతీయ భావాన్ని ఏదైనా గ్రహాలు చూస్తుంటే ఆ గ్రహాలు తమ స్వక్షేత్రం అయితే వీరికి ధైర్య సాహసాలు ఎక్కువ. మరి కుజుడే ఆధిపత్యం. ఈ లగ్నానికి కుజుడే చూస్తూ ఉన్నాడు. చాలా ధైర్య సాహసాలు ఎక్కువ. మరి అలాగే తృతీయ భావాన్ని గురుడు కూడా చూస్తున్నారు. అంటే వీరి ఆలోచనలు ఇవన్నీ కూడా సక్రమంగానే ఉంటాయి. అట్లాగే గురుడు లగ్నాన్ని చూస్తున్నాడు. ఇది కూడా మంచిదే. మరి కురుడు భాగ్యస్థితి పొందారు. భాగ్యాధిపతి పంచమ స్థితి పొందారు. ఎవరు? శుక్రుడు. ఇది కూడా వెరీ గుడ్. వీరికి ధనము, మాట తీరు, అట్లాగే నలుగురిలో కలిసిపోయే తత్వం ఇవన్నీ ఉంటాయి. మరి ఇది గురుడు వల్ల వస్తుంది. గురుడు స్థితి పొందిన రాస్యాధిపతి శుక్రుడు పంచమ స్థితి పొందారు. పంచమకారకుడు గురుడే. మరి పంచమకారకుడు గురుడు తన పంచమకారక ప్లేస్ని చూస్తూ ఉన్నారు. పంచమ స్థానాన్ని చూస్తున్నారు, లగ్నాన్ని చూస్తున్నారు. వీరికి అదృష్టం అనేది వెనకాలే ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ కన్యా లగ్నానికి వ్యయాధిపతి ఎవరు? రవి భగవానుడు, సూర్యుడు. ఈయన వ్యయాధిపతి. లగ్నం వ్యయాధిపతి దాంట్లో పడింది. తర్వాత బుధుడు వ్యయాధిపతి నక్షత్రంలో లగ్నాధిపతి ఉన్నారు. తర్వాత గురుడు కూడా వ్యయాధిపతి నక్షత్రంలో ఉన్నారు. తర్వాత శుక్రుడు కూడా వ్యయాధిపతి నక్షత్రంలో ఉన్నారు. అంటే వీరికి అన్నీ చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటాయి. మొత్తం రవిగ్రహం
లగ్నానికి కారకుడు రవిగ్రహం. ఎవరికైనా సరే రవిగ్రహ నక్షత్రంలో ఎవరున్నారు? భాగ్యాధిపతి ఉన్నారు, అట్లాగే లగ్నం ఉంది, అట్లాగే లగ్నాధిపతి ఉన్నారు. ఇంతమంది రవిగ్రహంతో ఉన్నారు అంటే వీరికి సుఖ సౌఖ్యాలు ఉన్నట్ట లేనట్ట? ఇక్కడ ద్వితీయ స్థానం మీద రాహుగ్రహ దృష్టి ఉంది. 1 2 3 4 5 6 7 8 9 రాహుగ్రహం వాయుతత్వంలో ఉన్నారు, ఇది మంచిదే. శతభిష నక్షత్రంలో ఉన్నారు, ఇది మంచిదే. రాహుగ్రహ అనుకూలం ఈ జాతకానికి ఉంది. ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి వీరికి ధనం అనేది బాగానే వస్తూ ఉంటుంది. అట్లాగే శని చంద్రులు చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఏదైనా భావాధిపతి తన వెనకనున్న రాశిలో ఉంటే ఇబ్బంది. అంటే ఇక్కడ పంచమాధిపతి 6వ భావాధిపతి అయిన శని భగవానుడు చతుర్థంలో ఉన్నారు. అన్నీ ఉంటాయి, సుఖ సౌఖ్యాలు అనుభవించడానికి కొంచెం ఇబ్బందికరమైన జీవితం. అయితే శని భగవానుడు ఎవరి నక్షత్రంలో ఉన్నారు? శుక్ర నక్షత్రం, భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి శని భగవానుడు మంచినే చేస్తాడు. అట్లాగే చంద్రుడు శుక్ర నక్షత్రం ఉన్నారు, ఆయన కూడా భాగ్యాధిపతి నక్షత్రంలో శని చంద్రులు ఇద్దరు ఉన్నారు. అది మంచిదే, భాగ్యం అనేది వీళ్ళకి ఉంటుంది. కానీ సుఖ సౌఖ్యాలు అనేది కొంచెం వీరికి ఇబ్బందికరంగా మాత్రమే ఉంటుంది, కానీ అన్నీ ఉంటాయి వీరికి. అయితే ఇప్పుడు వారికి జరిగే దశ కుజమహాదశ. వీరు పూర్వాషాఢ శుక్ర నక్షత్రంలో పుట్టారు. నక్షత్రాధిపతి శుక్రుడు చంద్రుడి నుంచి 2వ ఇంట్లో ఉన్నారు, మకర రాశిలో. అట్లాగే బుధుడు కూడా మకర రాశిలో ఉన్నారు, పంచమ స్థానంలో. బుధుడు ఈ లగ్నానికి లగ్న సప్తమాధిపతి, పంచమ స్థితి పొందారు. అయితే సప్తమాధిపతి 1 2 3 4 5 6 7 సప్తమాధిపతి బుధుడు రవి శుక్రులతో కలిసి ఉన్నారు, 3 గ్రహాలతో పంచమంలో. జంట గ్రహాలు బాగా యోగాన్ని ఇస్తాయి. అలాగే 4 గ్రహాలు కలిసి ఉంటే యోగాన్ని అందిస్తాయి. 3 గ్రహాలు అనేటప్పటికీ కొంచెం వీరికి లగ్నానికి ఎదురు స్థానం ఏంటి? సమాజం. అది కూడా వ్యయాధిపతి నక్షత్రంలో రవి నక్షత్రంలో ఉన్నారు. అయితే రవితో కలిసి ఉన్నారు. వీరు సుమారుగా అందరితో కలివిడిగా ఉండి బాగా మాట్లాడిన ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే తత్వం అనేది వీరిని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు కుజమహాదశ జరుగుతుంది. అష్టమాధిపతి దశ మంచిగానే ఉంటుంది. అష్టమం శని భగవానుడు ఆధీనంలో ఉంటుంది. మరి ఈ శనికి పంచమ షష్టాధిపతి వచ్చింది కాబట్టి కుజమహాదశ బాగానే ఉన్నా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటుంది. తర్వాత వచ్చేది రాహు గ్రహ దశ. రాహు శతభిష నక్షత్రం స్వనక్షత్రంలో ఉన్నారు, లగ్నానికి 6వ ఇంట్లో ఉన్నారు. మళ్ళీ కుజుడి సంబంధమే వచ్చింది. అయితే రాహువు ధనస్థానాన్ని చూస్తున్నారు. రాహు ఉన్న రాశ్యాధిపతి శని భగవానుడు రాహు నుండి లాభస్థితి పొందారు, ఇది మంచిదే. రాహువు స్వనక్షత్రం ఉన్నారు, ఇది మంచిదే. రాహువు ధనస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ధనం అనేది రాహు మహాదశలో ఎక్కువగా వస్తుంది. అది కూడా 89 కాబట్టి
2009, 2019 30 ఏళ్ళు, సుమారుగా 40-42 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి రాహు మహాదశ యోగాన్ని ఇస్తుంది. అది కూడా మీకు రాహు మహాదశ ఎన్నోవ దశ మీ జన్మ లగ్నానికి చూసుకోండి. రాహు మహాదశ వీరికి 1, 2, 3, 4, 5వ దశ అయింది. రాహు మహాదశ 5వ దశ అయింది కాబట్టి అటు ఇటుగా ఉంటుంది. కుజుని అష్టమాధిపతి తృతీయాధిపతి అష్టమాధిపతి అంటే రాహు మహాదశ ఫలితాలన్నీ కుజశనులు అందిస్తూ ఉంటారు కూడా వీరికి. మరి షష్ఠ స్థానంలో రాహువు 100% యోగాన్ని ఇస్తారు. అయితే మనకి పేరు ప్రతిష్టలు ఉన్న చోట కూడా ఇబ్బందులు ఉంటాయి, శత్రువులు ఉంటారు, అందరూ ఉంటారు. ఇది గమనించుకోవాలి. శని చంద్రుల కలయిక. శని భగవానుడు స్లో ప్లానెట్, చంద్రుడు ఫాస్ట్ ప్లానెట్. ఈయన 2.5 సంవత్సరాలకు ఒక రాశి తిరిగితే 2.5 రోజులకు ఒక రాశి ఈయన తిరుగుతూ ఉంటారు. మరి వీరిద్దరి కాంబినేషన్ ఆపోజిట్ కాంబినేషన్. వీరిద్దరూ ఒకే నక్షత్రంలో ఉన్నారు, భాగ్యాధిపతి నక్షత్రం కాబట్టి దీన్ని గుడ్ పొజిషన్ అంటాం, పర్వాలేదు. అట్లాగే లగ్నాధిపతిని, లగ్నస్థానాన్ని గురుడు చూస్తున్నాడు, లగ్నాధిపతిని కూడా గురువు చూస్తున్నాడు కాబట్టి వీరికి యోగం అనేది 100% ఉంటుంది, మంచి యోగమే ఉంటుంది. అయితే చాలా గ్రహాలు, లగ్నం రవి నక్షత్రంలో పడింది, ఇది నాట్ ఫేవరబుల్, ఎందుకంటే వ్యయాధిపతి అయ్యాడు ఈ లగ్నానికి. మరి వ్యయస్థానానికి కారకుడు ఎవరు? శని భగవానుడు. అంటే కొంచెం నిరాశ అనేది ఎక్కువ ఉంటుంది. మరి శని భగవానుడు పంచమాధిపతి, షష్టాధిపతి అయ్యారు ఈ లగ్నానికి, కన్యా లగ్నానికి. అంత ఫేవరబుల్ కాదు. అట్లాగే బుధుడు లగ్నాధిపతి రవి నక్షత్రంలో ఉన్నారు, మరి వ్యయాధిపతి. గురుడు వ్యయాధిపతి నక్షత్రంలోనే ఉన్నారు, శుక్రుడు వ్యయాధిపతి నక్షత్రంలో. అంటే మొత్తం వ్యయాధిపతితో ఈ లగ్న భాగ్య అధిపతులు వ్యయాధిపతితో ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నాయి. మరి వ్యయాధిపతి ఎవరి నక్షత్రంలో ఉన్నారు? శ్రవణ నక్షత్రం, లాభాధిపతి నక్షత్రంలో ఉన్నారు. ఈ చంద్రుడు మళ్ళీ శనితో కలిసి చతుర్థ స్థానంలో కూర్చుని ఉన్నారు. మరి ఇదెంత చెప్పారండి, మంచిదా కాదా? సుఖ సౌఖ్యాలు అనేది జాతకం చూడగానే లగ్న పంచమ భాగ్యాధిపతులు మంచి స్థితి పొంది, అట్లాగే అనుకూలమైన నక్షత్రాల్లో స్థితి పొంది ఉంటే 100% చతుర్థ భావంలో ఉన్న చతుర్థాధిపతి ఒకవేళ వీక్గా ఉన్న వీరి యోగాన్ని అందిస్తారు. ఇక్కడ చతుర్థాధిపతి గురుడు భాగ్యస్థితి పొందారు, భాగ్యకారకుడు గురుడే. అయితే ఒక ఇబ్బందికరమైంది ఏంటి అంటే వ్యయాధిపతి నక్షత్రంలో స్థితి పొందారు కాబట్టి అన్ని వ్యయ, చూడండి, అన్ని వ్యయకి సంబంధించి వచ్చింది కాబట్టి వ్యయం అంటే ఐసోలేషన్, ఖర్చు, అది గుడ్ ఖర్చా బ్యాడ్ ఖర్చా అనేది, శయ్యాసుఖం, ఇవన్నీ వచ్చాయి. అయితే చతుర్థ భావం భాగ్యాధిపతి నక్షత్రంలో చతుర్థంలో ఉన్న గ్రహం భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నారు. అట్లాగే చంద్రుడు కూడా భాగ్యాధిపతి నక్షత్రం ఉన్నారు, చంద్ర రాశ్యాధిపతి భాగ్యంలో ఉన్నారు. ఇది డిఫరెంట్ కాంబినేషన్, ఇది ఒక యోగం.
ఎప్పుడైతే చాలా గ్రహాలు ఇవన్నీ వ్యయస్థానానికి సంబంధించి వస్తే ఎక్కువగా ఆలయాలకి మీరు ఖర్చు అంటే దానం ధర్మం చేస్తూ ఉంటే ఆలయాలకు సంబంధించినవి దీని తాలూకా ఇబ్బందులన్నీ మీరు పోగొట్టగలరు. మరి శని చంద్రులు ఇక్కడ చూడండి, ఈ లగ్నానికి చతుర్థాధిపతి గురుడు నీచ పొందారు. అందుచేత ఇది ఒక ఇబ్బందికరం. చతుర్థాధిపతి నీచ పొందారు. రవి చంద్ర రాశిలో ఉన్నారు. చంద్ర నవాంశ, కుజుడు రవి నవాంశలో ఉన్నారు. శని రవి నవాంశలో ఉన్నారు. చంద్రుడు రవి నవాంశలో ఉన్నారు. అంటే వ్యయాధిపతి నవాంశలో పడ్డారు కాబట్టి వీరికి అన్నీ ఉన్న సుఖ సౌఖ్యాలుకి కొంచెం ఇబ్బందికరంగా ఉండే జాతకం ఇది. అది పోవాలంటే ముఖ్యంగా వ్యయానికి సంబంధించిన ఖర్చు అనేది మనం శుభప్రదంగా మార్చుకోవాలి. అట్లాగే అలాగే వ్యయస్థానంలో కేతుగ్రహ స్థితి, కేతువు మఖా నక్షత్రంలో ఉన్నారు. ఇది మంచిదే. వీరు ఎక్కువగా రవి గ్రహం తాలూకా ఇందులో ఉంది కాబట్టి పితృదేవతలకి ఎక్కువ ఆరాధన చేసి ఆలయాలకి సంబంధించిన ఖర్చు, మొదటి నెల ఖర్చు అవి చేస్తూ ఉంటే ఈ రెమెడీ బాగా పనిచేస్తుంది. చేసి చూడండి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.